ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నేతృత్వంలో ప్రతి జిల్లా కలెక్టర్ ఆఫీసులో ప్రతి వారం ఏదైతే సోమవారం ఏదైతే గ్రీవెన్స్ డే ఉందో పీజీఆర్ఎస్ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అనేక సమస్యలు పరిష్కారం చేయాలి అని చెప్పి ఒకే వేదికన కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ అలాగే కొత్తగా ఈరోజు నుంచి ఏదైతే దీర్ఘకాలిక రెవెన్యూ సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించుకోవటం కోసం ఇవాళ రెవెన్యూ సంబంధించిన ఎంఆర్ఓల్ని ప్రత్యేకంగా పిలిచి వాటికి సంబంధించిన ఒక చోపాల్లాగా అంటే ప్రతి వాడికి ఒక డెస్క్ పెట్టి మన ప్రాంతానికి సంబంధించి అన్ని ఎంఆర్ఓల ఆఫీసులు ఇక్కడే ఒకే కలెక్టర్ ఆఫీసులో పెట్టే విధంగా ఇవాళ ఒక వ్యవస్థ చేయడం జరిగింది. అనేక మంది అనేక సంవత్సరాలు బట్టి వాళ్ళకి ఏవైతే పట్టాలు ఇచ్చారో ఆ పట్టా భూములు 22A పెట్టడం కారణంగా లేకపోతే వాళ్ళకి డీ పట్టాలు ఉంటే ఆ డీ పట్టాకి సరైన రిజిస్ట్రేషన్ లేకపోవడం కారణంగా అలాగే అనేక రకాలుగా అన్యక్రాంతం అవ్వటం ఇటువంటి అనేక సమస్యలు దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉండటం అలాగే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కలెక్టర్ ఆఫీసు, కలెక్టర్ ఆఫీస్ నుంచి ఆర్డీఓ ఆఫీస్కు ఈ విధంగా పేద ప్రజలు తిరగటం ఏదైతుందో దీన్ని నివారించాలని ఇవాళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అన్ని ఎంఆర్ఓలు కూడా ఇక్కడికి రావాలి అని చెప్పి ఆ విధంగా వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ రెవెన్యూ ఇష్యూస్ అని చెప్పి ఇవాళ కొత్తగా ప్రారంభించడం జరిగింది. ఆ విధంగా అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీస్లో ఎంఆర్ఓలు కూడా ఉండటం కారణంగా నేరుగా కలెక్టర్ అది ఆర్డీఓకి, ఎంఆర్ఓకి అక్కడే ఎందుకు ఇది పరిష్కారం కావటం లేదు, దీని సమస్య ఉంటే ఆ విధంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక వ్యవస్థ చేయడం జరిగింది. అలా రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలి. ఇవే దీర్ఘకాలికంగా ఉన్నాయి. ముఖ్యంగా గత ప్రభుత్వాలు అన్నీ చెప్పింది 90% పైగా రెవెన్యూ యొక్క సమస్యలు పరిష్కారం కావటం లేదని. సో వాటిని పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక వినూత్నంగా ఇవాళ ఈ యొక్క చర్య ప్రారంభించి ఆ విధంగా గ్రీవెన్స్ రిడ్రెసల్ ఏదైతుందో త్వరితగతిన చేసే విధంగా ఒక వ్యవస్థ చేసింది. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్తుందో దానికి ప్రజలకి వారధిగా మారి వాళ్ళ యొక్క సమస్యను పరిష్కరించే దిశగా వాళ్ళు పేదవాళ్ళు వాళ్ళ యొక్క సమస్యను సరిగ్గా రాయలేక సరిగ్గా చెప్పలేక ఇబ్బంది పడుతున్న తరుణంలో దాన్ని ప్రత్యేకమైన ఒక డెస్క్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఆ సమస్యను అర్థం చేసుకొని నిష్ణాతులచే దాన్ని లేఖలు రాయించి ఆ విధంగా మా కార్యకర్త ఒకడు ఆ యొక్క వ్యక్తితో వెళ్ళి ఆ విధంగా ఎంఆర్ఓ దగ్గర రిప్రజెంట్ చేయడం కారణంగా కొంత వివరంగా ఆయనకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ నిజంగానే అది పరిష్కారం కాని సమస్య అయితే వెంటనే అతనికి వివరించడం అవుతుంది. లేకపోతే అనేక మంది ప్రజలు ముఖ్యంగా పేదవాళ్ళు అలాగే నిరక్షరాస్యులు ఈ యొక్క కలెక్టర్ ఆఫీస్ ఎంఆర్ఓ చుట్టూ అనేక ప్రదక్షిణాలు ఏళ్ల తరబడి చేస్తూ నాకు ప్రభుత్వం ఏమీ చేయలేదు నిరాశ చెందకుండా ఉండే విధంగా ఇవాళ ఆ విధంగా కొంత ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా మారాలి అనే ఒక ఆలోచనతో ఈ యొక్క జనతా వారధి అనే ఒక కార్యక్రమాన్ని మీ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోవడం జరిగింది. ఇవాళ అన్ని కలెక్టర్ ఆఫీస్లో కూడా ప్రతి సోమవారం తప్పనిసరిగా ఒక డెస్క్ ఏర్పాటు చేయటం, అక్కడ ప్రజల యొక్క సమస్యలు కేవలం వాళ్ళ అప్లికేషన్తో పాటు లిఖితపూర్వకంగా లెటర్ రాసి ఆ విధంగా కలెక్టర్స్కి ఇవ్వడంతో పాటు సంబంధిత మంత్రులు కూడా ఇచ్చే విధంగా ప్రయత్నం చేయటం. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ప్రజా సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించడం కోసం అనేక వినూత్నమైన పద్ధతులు అవలంబిస్తున్నారు. ముఖ్యంగా కేంద్రం ఏదైతే ఈ గ్రామ్స్ అని చెప్పి ఒక వెబ్సైట్ పెట్టడం, దాంట్లో ఎటువంటి సమస్యలైనా అంటే కేంద్రానికి సంబంధించిన సమస్య ఫారెస్ట్ సంబంధించిన లేకపోతే ఏ సమస్య అయినా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది ఈ గ్రామ్స్ యొక్క పోర్టల్లో పెడితే దానికి సంబంధించిన కొంత సొల్యూషన్ కానీ స్పందన కానీ వస్తుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా వాట్సాప్ గవర్నెన్స్ మీద ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చి దాని ద్వారా ఆ సమస్యని పెట్టి ఆ సమస్యకి ఒక నెంబర్ కూడా జనరేట్ అవుతుంది. ఆ సమస్య ఏదైతే మానిటరింగ్ కూడా జరుగుతుంది, అది వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అలాగే పరిష్కారం అయింది అనే ఒక వివరం తెలియజేస్తుంది. ఒకవేళ పరిష్కారం కాకపోతే ఎందుకు పరిష్కారం కాలేదు అనే విషయం కూడా తెలియజేస్తుంది. దాన్ని కూడా ఉపయోగించుకోవటం. దీంతో పాటు మొత్తం 126 డిపార్ట్మెంట్స్ ఏవైతే స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉన్నాయో అన్నింటిలో కూడా గ్రీవెన్స్ సెల్ ఉంది. ఆ గ్రీవెన్స్ సెల్ వినియోగించుకోవటం తెలియక అనేక మంది కలెక్టర్ ఆఫీస్కి వస్తున్నారు. అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ఇవాళ సోమవారం అన్ని చోట్ల గ్రీవెన్స్ ఉంటాయి. ఇరిగేషన్ సమస్య కానీ, ఆ రెవెన్యూ సమస్య, ఆ రూరల్ వాటర్ వర్క్ సంబంధించిన సమస్య కానీ, అలాగే ఎలక్ట్రిసిటీ సమస్య కానీ, వాళ్ళకి సంబంధించిన మార్కెట్ ఫెడ్ సంబంధించిన సమస్య అయినా కానీ, బీసీ సంబంధించిన ఆ యొక్క శాఖకు సంబంధించిన సమస్య కానీ, ఏ ప్రాంతానికి ఏ డిపార్ట్మెంట్ సంబంధించిన సమస్య అయినా పరిష్కరించే వేదికలు ఏమున్నాయి. అయితే ప్రజలకి దాని గురించి వివరాలు తెలియదు కనుక ఒక రాజకీయ పార్టీగా ప్రజలకి వాటిని వివరించి అక్కడికి పంపించి ఆ విధంగా వాళ్ళ సమస్య పరిష్కారం చేయడం కోసం ఒక ఆలోచనలో భాగంగా ఇవాళ జనతా వారధి అనే కార్యక్రమం పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఇవాళ మన ఎన్టీఆర్
జిల్లా యొక్క కలెక్టర్ ఆఫీస్ రావటం, అలాగే జాయింట్ కలెక్టర్ గారికి కలిసి వివరించడం జరిగింది. ముఖ్యంగా ఏవైతే దీర్ఘకాలిక అపరిష్కృత సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కలెక్టర్కి తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సంబంధించి ఇక్కడ చిట్టినగర్ అలాగే ఎన్టీఆర్ గారి సమయంలో వాళ్ళకి పట్టాలు ఇవ్వటం జరిగింది. అయితే వాటి రిజిస్ట్రేషన్ ఇవాళ వరకు జరగలేదు. కేవలం ఈ నియోజకవర్గమే కాదు, అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇటువంటి పట్టాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ కాని కారణంగా వాళ్ళు దాన్ని అమ్ముకోవాలన్నా లేకపోతే లోన్ తెచ్చుకోవాలన్నా చాలా సమస్యలు ఏర్పడుతున్నాయి. కనుక ఎన్టీ రామారావు గారు సుమారు 1987లో ఇచ్చిన పట్టాలకి ఇప్పటికీ కూడా ఎన్ఓసీలు ఇవ్వలేదు. కనుక ఎన్ఓసీలు ఇవ్వాలి అని చెప్పి ఒక విషయం. అలాగే మన పశ్చిమ నియోజకవర్గంలో కర్మలు చేయడానికి అనేక మంది ఏవైతే అనేక వర్గాలకు సంబంధించిన వాళ్ళకి సంబంధించిన దానికి స్థలం లేదు, దాని స్థలం కేటాయించాలని చాలా సంవత్సరాల నుంచి అనుకున్నారు. ఒక స్థలం ఉంది, కేవలం కృష్ణానది ఒడ్డునే ఉంటుంది. ఆ విధంగా కాకుండా వాళ్ళు అక్కడ స్నాన పానాదులు చేయటం అలాగే అనేక అపరకర్మలు చేయడానికి అవకాశం కల్పించే విధంగా ఉండాలి అని చెప్పి ఇది కూడా చాలా సంవత్సరాల నుంచి సమస్య. కృష్ణానది ఒడ్డుకి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది వచ్చి అనేక రకాల కార్యక్రమాలు చేసుకుంటారు, వాళ్ళకి ఉండాలి అని చెప్పి గతంలో అడగటం జరిగింది. ఆ విధంగా అదొక సమస్య. అలాగే మన సెంట్రల్ నియోజకవర్గం సంబంధించి ఏదైతే దోమల బెదర్ చాలా ఎక్కువ పెరిగింది, దానికి సంబంధించి నివారణ చర్యలు తీసుకోవాలని చెప్పి, అలాగే తూర్పు నియోజకవర్గానికి సంబంధించి కృష్ణలంక రిటెన్షన్ వాల్ అయితే ఉందో చాలా కాలం నుంచి పెండింగ్ ఉంది, కొంత కట్టారు కొంత ఆగింది. ఆ విధంగా ఆ కృష్ణలంక సంబంధించి రిటెన్షన్ వాల్, అలాగే రామాలయం దగ్గర పోలీస్ స్టేషన్ వెనక ఉండే రిటెన్షన్ వాల్ దాన్ని పూర్తి స్థాయి నిర్మాణం చేయాలని చెప్పి రాబో కాలంలో వర్షాలు పడే అవకాశం ఉంది కనుక 6 నెలల సమయం ఉంది కాబట్టి ఆ రిటెన్షన్ వాల్ త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి, అలాగే అక్కడ ఉండే ఏదైతే స్వర్గపురి శ్మశానం ఉందో దానికి ఒక సబ్వే, దాని కారణంగా అనేక మంది శ్మశానానికి వెళ్ళే వాళ్ళ కారణంగా అనేక రహదారి ఇబ్బందులు ఉన్నాయి, అక్కడ సబ్వే నిర్మాణం చేయాలని చెప్పి చాలా సంవత్సరాల నుంచి డిమాండ్.